నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. దేశంలో ఎక్కడ చూసినా భారీ వర్షం, నీట మునిగిన ఇళ్లు, వరదల్లో కొట్టుకుపోయిన జనాలు. గత 2 రోజుల నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ వరద బీభత్సం కారణంగా సర్వం కోల్పోయిన వారు ఇప్పుడు నిరాశ్రయులయ్యారు. ఇక తెలంగాణలోని మోరంచవాగు ఉధృతికి మునిగిపోయిన మోరంచపల్లి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. గురువారం తెల్లవారుజామున వాగునీరు ముంచెత్తడంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని చెట్టుకొకరు పుట్టకొకరుగా పరుగులు పెట్టిన ప్రజలు వెనక్కి తిరిగి వచ్చి చూసుకునేసరికి ఇళ్లన్నీ అతలాకుతలమయ్యాయి. మొత్తం 285 ఇళ్లు ఉన్న గ్రామంలో 4 పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏ ఇంట్లో చూసినా పేరుకుపోయిన ఒండ్రుమట్టి, చెల్లాచెదురుగా ఉన్న సామాగ్రి, బైక్లు, ఇతర వాహనాలు ఎక్కడున్నాయో తెలియదు. తినడానికి తిండి లేదు, తాగేందుకు నీరు లేదు. కోళ్లు, పశువులు కొట్టుకుపోయాయి. సర్వం కోల్పోయిన స్థితిలో జయశంకర్ జిల్లా మోరంచపల్లి గ్రామం బోరుమంటుంది. అన్ని పడిపోయి ఇలా సామాన్ చాలా వచ్చి బాగా ప్రెషర్ బాగున్నట్టు ప్రెషర్ ఉండి బాగా ఉంది. గ్యాస్ మొద్దు ఉంది, ఒక కాలు మొద్దు, ఒక 2 మొద్దు ఉంది, అలా కొద్దిగా ఉంది. అన్ని ఉంది తర్వాత కూడా అట్లా కూర్చిపోయింది. ఇక్కడ అంతా ఇక్కడ వరకు బాగా స్పీడ్ ఎక్కుతుంది అన్నట్టు. అది ఎందుకంటే బాగా ఇంకో రాదు బాగా తిన్నది కానీ ఇక మరోవైపు వరదల్లో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కానీ వారి అంతిమ యాత్ర కూడా చేయలేని దుస్థితి ఏర్పడింది. వరదల్లో కొట్టుకుపోయి 3 రోజులు గడుస్తుండటంతో శరీరాలు కుళ్లిపోయాయి. దీంతో మృతదేహాలను తీసుకువెళ్లడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే పోలీసులే వారిని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. అవును, అన్నీ తామై ఆ కుటుంబాలను ఆదుకున్నారు. వరుణుడి ప్రతాపంతో మోరంచ వాగు ఉగ్రరూపం దాల్చడంతో వరదల్లో 4 గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం జయశంకర్ జిల్లా పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డీఎస్పీ రాములు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాలు శుక్రవారం నుండి డ్రోన్లతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మోరంచ వాగు పరిసర ప్రాంత ప్రజలను అలర్ట్ చేసి డ్రోన్ కెమెరా ద్వారా సర్చ్ చేయగా 2 మృతదేహాలను గుర్తించారు. ఇక వాన తగ్గుముఖం పట్టి వరదల్లో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యల్లోనూ తమదైన రీతిలో పనిచేస్తూ అందరితో భేష్ అనిపించుకుంటున్నారు అక్కడి పోలీసులు. మోరంచ వాగులో గల్లంతైన 4 2 మృతదేహాలు మోరంచ వాగులో లభించాయి. 2 రోజుల నుంచి నీటిలో మృతదేహాలుండడంతో బాగా డీకంపోజ్ అయ్యాయి. దీంతో ఆ మృతదేహాలను తరలించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కాగా భూపాలపల్లి సిఐ రామ్ నరసింహారెడ్డి, చిట్యాల ఎస్ఐ రమేష్ గ్రామస్తులను మోటివేట్ చేసి వారే స్వయంగా మృతదేహాలను మోశారు. పోలీసులు చేస్తున్న సేవలకు గ్రామస్తులు, జిల్లా ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. వారి సహృదయతకు సలాం అంటూ